యూఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఖమ్మం జిల్లా వెంసూరు మండల పరిధిలోని కల్లూరుగూడెం గ్రామ శివారులో గల పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించనున్న స్థలి వద్ద రాష్ట్ర కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మట్టా దయానంద్ రాక్ కోసం వందలాది మంది రైతులు, కాంగ్రెస్ నేతలు ఎదురు చూశారు. దయానంద్ 100 కార్లతో సత్తుపల్లి నుండి మీడియా మీట్కు భారీ ర్యాలీతో వచ్చారు. అయితే దయానంద్ మాట్లాడుతూ వెంసూరు మండలంలో కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీని అడ్డుకునే వారెవరూ లేరని, అడ్డుకునే వారిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతామని, అభివృద్ధి ప్రధాన నియోజకవర్గాన్ని నడిపించడమే తమ అభిమతమని ఈ సందర్భంగా అన్నారు. అడ్డుకునే శక్తులను వ్యతిరేకించాలని కూడా ప్రజలకు, యువతలకు, రైతులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు మరియు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్న పరిస్థితి కూడా ఉన్నది. అట్టి వివరాలను ఇప్పుడు మనం యూఎఫ్ మీడియా టీవీలో వీక్షిద్దాము. అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, మర్చిపోకండి. యూఎఫ్ మీడియా టీవీ ఇప్పుడు మట్టా మాటల్లో మనం వీక్షిద్దాము. ఈ ఆయిల్ ఫామ్ మన ప్రీతమ నాయకులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు మనందరికీ తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి చాలా శిలాఫలకాలు వేశారు. చాలా చోట్ల ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి బోర్డులు పెట్టడం జరిగింది. అవి వచ్చే పరిస్థితి లేకుండానే గవర్నమెంట్ పోవడం జరిగింది. ఈ రోజు ఒక ప్రత్యేకంగా ఈ వెంసూరు మండలం పెడతానికి కూడా కారణం ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా, అభివృద్ధి చెందే దృష్ట్యా ఏదైతే మనకి బేతిపల్లి కాల ద్వారా ఈ వెంసూరు మండలానికి ఈ నీళ్ళ ద్వారా అన్ని చెరువులు కూడా వస్తాయని మనకు తెలుసు, సస్యశ్యామలకు ఉందని తెలుసు. అలాగే సీతారామ ప్రాజెక్టు ద్వారా కూడా ఈ మండలానికి నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. దాని ద్వారా ఇక్కడ ఉన్న వ్యవసాయం ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది ఇక్కడ నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారిని చాలా డిస్టిక్లు అడగడం జరిగింది. మీరు అన్ని ఫ్యాక్టరీలు అక్కడ మన దగ్గర 3 ఫ్యాక్టరీలు ఉంది మన జిల్లాలో, అసరాపేట, అప్పారావుపేట, అది కాకుండా ఇప్పుడు మన కల్లూరుగూడెం, అన్ని ఫ్యాక్టరీలు మీరే తీసుకెళ్తే మా డిస్టిక్కి వెళ్ళే పరిస్థితిని అడిగినా సరే ఇక్కడున్న మన సత్తుపల్లి మీద ప్రేమతో, ఇక్కడున్న రైతుల మీద ఉన్న ప్రేమతో ఎక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళి మన గెలలు అమ్ముకుంటున్నామో ఆ పరిస్థితి రాకుండా ఇక్కడైతే ఫ్యాక్టరీ పెడితే ఈ చుట్టుపక్కల ఉన్న కల్లూరు కానీ, పెనుబెల్లు కానీ, ఇటువైపు వచ్చేవాడికి ఆంధ్ర కానీ మొత్తానికి సెంటర్లో ఉంటుందని చెప్పి వెంసూరు మండలంలో పెడతాం జరిగింది. మేము కూడా చెప్పడం జరిగింది, సార్ ఇక్కడ పామాయిల్ ఫ్యాక్టరీ ఖచ్చితంగా మీరు పెట్టాలి, ఇక్కడ రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి మేము కూడా చెప్పాం. ఆయన కూడా వండుకున్నారు. ఎందుకంటే ఈ రోజు మన హయాంలో ఏదైతే రాఘమయ్య గారిని, ఎమ్మెల్యే గారిని మీరు ఎంతో ప్రేమతో గెలిపించారు, ఆ గెలిపించిన రుణం మీరు తీర్చుకోవడానికి ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా ఈ ఫ్యాక్టరీ మనం రావడం జరిగింది. అలాగే 2 మేజర్ ప్రాజెక్టులు ఈ రోజు మన నియోజకవర్గంలో, ఒకటి పామాయిల్ ఫ్యాక్టరీ అయితే ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్. దాదాపు కల్లూరులో ఈ రోజు మనం ఏదైతే పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో, ఆయన సహకారంతో చెన్నూరు గ్రామంలో దాదాపు 30 ఎకరాల ల్యాండ్ మనం తీసుకొని అక్కడ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కాలేజీ త్వరలో దాన్ని కూడా ప్రారంభిస్తాం. అంటే దానికోసం ఇంటిగ్రేటెడ్ కాలేజీ కోసం మనం 4 మండలాల్లో కూడా తిరగడం జరిగింది ఎక్కడ పెట్టాలని. చివరికి ఎక్కడ కూడా భూమి అనువుగా లేకపోవడం వల్ల కల్లూరు మండలంలో శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో అది పెట్టాం. అలాగే ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే చెప్పారో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, ఆ దిశగానే మేము కూడా ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పుట్టాం, ఇక్కడే పెరిగా, మీ మధ్యలోనే ఉన్నాం, మీ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాం. రైతులు కూడా మనకి సీతారాం ప్రాజెక్టు వచ్చినప్పుడు మనం సర్వే చేసినప్పుడు కూడా రైతులు కూడా చెప్పారు, సార్ మా భూములు దాదాపు 500 నుంచి 600 ఎకరాలు ఈ వెంసూరు మండలంలో పోతున్నాయి, ఆల్రెడీ గ్రీన్ ఫీల్డ్ అవే పోయినాయి, సింగరేణిలో పోయింది. అట్లా కాకుండా మాకు ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చేయమంటే ఆ రైతులు పిలిపించి, ఆ కాంట్రాక్టర్ పిలిపించి రైతుల ముందు కూర్చోబెట్టి 1 ఎకరం కూడా రైతులకు పోకుండా దాని డిస్ట్రిబ్యూట్ కెనాల్స్ ఏదైతే ఉన్నాయో, ఇదివరకు ఉన్న బేతిపల్లి కాలువ, ఆల్టర్నేట్ కాలువ ఉన్నదో, ఏదైతే కెనాల్స్ ఉన్నాయో దాన్నే డెవలప్ చేయండి. ప్రతి గ్రామానికి దాని నుంచి కాలువలు ఉన్నాయి, కొత్త కాలువలు మనం తెలుసుకునే పని లేదు. ఉన్న కాలువలను స్ట్రెంథెన్ చేసి ఎక్కడికక్కడ బాగు చేసినట్టయితే ఈ వెంసూరు మండలం ప్రతి గ్రామానికి కూడా వాటర్ వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మొన్న ఎమ్మెల్యే రాఘమయ్య గారు మన అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. ఏదున్నా సరే రైతులు పక్షపాతంగా మేము ఉంటే రైతులకు ఇబ్బంది పడకుండా చూసుకునే ఉద్దేశం మాది. కాబట్టి
ఒక మంచి ఫ్యాక్టరీ నిర్మిస్తుంటే అంటే కొంతమంది లేనిపోయిన అపోహలు ప్రజలకు కల్పిస్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే మనకి పొల్యూషన్ వస్తుంది, చేతులు దొంగలు వస్తాయి, మోషన్స్ అవుతాయి, రకరకాల అపోహలు అనమాట. వాస్తవం చూస్తే ఇక్కడ ఉన్న రైతులకి మేము వాస్తవానికి వాళ్ళకి కల్లూరు గ్రామ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా దీనికంటే సత్తపల్లి ప్రాంతం ఉన్న పొల్యూషన్ లో ఇక్కడ 0.1% కూడా ఉండదు పొల్యూషన్. అంత పొల్యూషన్ ఉన్నా సరే ప్రభుత్వానికి సింగరేణి ద్వారా లాభాలు వస్తాయని చెప్పి మేము అక్కడ పదే బాధలు పడుతున్నా మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని వందల ఎకరాల రైతులు పోగొట్టుకున్నారు. అయినా సరే గవర్నమెంట్ కి ఒక లాభం చేకూర్చుకునే ఉద్దేశంతో అక్కడ ఇవ్వడం జరిగింది. ఆ దుమ్ము ధూళి ఇప్పుడు కూడా పీల్చుకుంటా ఆ బాధలు కూడా అనుభవిస్తున్నాం. కానీ ఇక్కడ పెట్టే ఫ్యాక్టరీ వల్ల ఎలాంటి పొల్యూషన్ రాదు. అక్కడ ఉన్న పొల్యూషన్ చూస్తే ఇక్కడ 0% కూడా రాదు. ఇందాక మనకి మేనేజర్ గారు చెప్పినట్టు ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ అప్పుడున్న అసరావుపేట చూసుకుంటే ఒక విధంగా ఉన్నది, అప్పారావుపేట చేసుకుంటే ఒకటి ఉంది. ఈ రోజు మన దగ్గర వచ్చే టెక్నాలజీ చాలా హై టెక్నాలజీ. మీరు చెప్పినట్టు ఎక్కడా కూడా పొల్యూషన్ అనేది ఈ ప్రాంతాల్లో చొరబడటం అనేది ఉండదు. వచ్చే వాటర్ కూడా ఫిల్టర్ చేసి బయట పంపిస్తారు తప్ప ఆ వచ్చే మురుగులు కానీ దేన్ని కూడా పొలాల్లో కూడా కానీ అట్లాంటివి కూడా ఎట్టి పరిస్థితులు ఉండదని చెప్పి ఇక్కడ ఉన్న గ్రామ రైతులందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ విషయంలో మన సింగరేణి ద్వారా మేము వచ్చిన తర్వాత ప్రైవేట్ కంపెనీలు ఒకటే చెప్పగలరు ఇవ్వాలని చెప్పాం. ఈ రోజున్న ఏదైతే ప్రైవేట్ కంపెనీలో 80% మన ఎవరైతే మనకు సత్తుపల్లి ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ప్రాంతం ఉన్న కల్లూరు కానీ చుట్టుపక్కల కావాలన్నా నాన్ టెక్నికల్ గా దాదాపు 200 నుంచి 250 ఇక్కడ జాబ్స్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే ఆ జాబ్స్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసాం. ఖచ్చితంగా ఆ విధంగా మేము కూడా కృషి చేస్తాం. వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండదు కూడా ఆ గ్రామస్తులు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి ప్రాజెక్టు పెట్టినప్పుడు కొన్ని వేల మంది రైతులకి మనకి ఈ రోజు ఉపయోగపడే ఈ ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగకుండా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా సహకరించండి. ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారో ఈ రోజు పామాయిల్ ఫ్యాక్టరీ వేసుకుంటే మనకి వరి కంటే కూడా పామాయిల్ ఫ్యాక్టరీ యూజ్ మనకి ఎకరానికి దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు మనకు వస్తుంది. అది వేసుకుని కౌలుకి ఇచ్చినా ఈ రోజు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి రైతులకి ఎంతో ఉపయోగం. ప్యాడీయే కాకుండా ఆల్టర్నేట్ పంటలు కూడా మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా గ్రామంలో ఈ ఫ్యాక్టరీ పెట్టేయాలని జరిగే దృఢ సంకల్పంతో మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. మనందరం కూడా ఆయన సహకరించాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ప్రీతం ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. అలాగే ఇద్దరు మాత్రం తుమ్మల నాగేశ్వరరావు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమ గారు అందరితో ఇక్కడ ఫ్యాక్టరీ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి ఆలోచన ఉన్నా సరే అది పక్కన పెట్టండి, అపోహలు పక్కన పెట్టండి, చెడు మాటలు వినమాకండి. ఎన్ని పుకార్లు చేసినా సరే మీకు ఎలాంటి పొల్యూషన్ రాదు. ఇక్కడ చూస్తున్న కల్లూరు కూడా ఎక్కడో ఉన్నది మనకి ఇక్కడ ఉన్నది. దీంట్లో మంటలు మండేటట్టు మనకు రావు, దుమ్ము ధూళి ఇక్కడ ఏమి రాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న ఏదైతే ఎడ్యుకేటెడ్స్ ఉన్నారో ఆ గ్రామస్తులు కూడా మీరు ఎడ్యుకేటెడ్ చేయండి. ఈ ఫ్యాక్టరీలో అందరూ కూడా భాగస్వాములు కావాలి. రాబోయే కాలంలో ఈ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి ఫ్యాక్టరీగా సత్తుపల్లి నియోజకవర్గంలో మా హయాంలో వచ్చిందని చెప్పి మేము గర్వంగా చెప్పుకునే విధంగా ఈ ఫ్యాక్టరీలో ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మరొకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీకి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే రైతులు మీరే అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనం కాదంటే క్షణాల మీద ఈ ఫ్యాక్టరీ వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మనం కానీ ఇంట్రెస్ట్ చూపిపోతే ఈ ఫ్యాక్టరీ వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత బాధపడ్డా ఉపయోగం లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఆలోచించండి. ఆ గ్రామస్తులను ఎడ్యుకేటెడ్ చేయండి. ఎవరైతే ఈ తప్పుడు సలహాలు ఇస్తున్నారో తప్పుడు కూతలు కూస్తున్నారో వాళ్ళకు కూడా మనం నచ్చజెప్పి ఈ ఫ్యాక్టరీ అభివృద్ధిలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలి. ముఖ్యంగా ఈ దారి అడంగానే ఇచ్చినటువంటి రైతులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళకు కూడా కాంపన్సేషన్ విత్ ఇన్ 2 days లో ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి ద్వారా 1 పైసా కూడా ఆపలేదు. వాళ్ళకి చెట్లతో సహా ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫ్యాక్టరీలో ఇది మన ఫ్యాక్టరీ, మన అందరూ ఫ్యాక్టరీ అనే ఒక ఉద్దేశంతో మీరందరూ కూడా మెలగాలని, ఈ ఫ్యాక్టరీ కోసం అభివృద్ధిలో మీరందరూ కూడా పాటుపడాలని, ఆయిల్ ఫామ్ సాగును ఎక్కువగా ఈ ప్రాంతంలో పెంచాలని చెప్పి రైతులందరూ కూడా మనవి చేస్తూ, అలాగే చెక్ డ్యామ్ విషయంలో కూడా మేము ప్రతిదీ సత్తుపల్లి ప్రాంతంలో పుట్టాము, ఇక్కడ పెరిగాం కాబట్టి రైతు సమస్యలు కానీ మనకి ఎడ్యుకేషన్ లో కానీ హెల్త్లే కానీ ఈ 3 విషయాల్లో మేము ఎప్పుడు కూడా ముందండే ఉన్నాం. మేము చెక్ డ్యామ్స్ పెట్టమని దాదాపు మేము గెలిచిన 1 month లోనే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అది ఇంత మట్టికి శాంక్షన్ చేయలేదు. దాన్ని కూడా తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తుమ్మల శ్రీనివాస రెడ్డికి తీసుకెళ్తాను. అవి వచ్చినట్టయితే దాదాపు మన దగ్గర సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక 50 నుంచి 60 చెక్ డ్యామ్ ఉంది ఇక్కడ.
కంపల్సరీ వాటన్ని కూడా తీసుకొచ్చే విధంగా మంత్రుల మీద మనం కూడా ఒత్తిడి చేద్దాం. మీరు కూడా చెక్ డ్యామ్స్ అంతా రైతులు కూడా ఈ తడవ వచ్చినప్పుడు మంత్రులకు మీరు కూడా వినతి పత్రాలు ఇవ్వండి. ఎందుకు చెక్ డ్యామ్స్ వల్ల మనం ఎన్ని రోడ్లు వేసినా ఏం చేసినా దానికి ఉపయోగం లేదు. చెక్ డ్యామ్స్ కడితే ఇక్కడ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి, రైతులకు ఉపయోగపడుతుంది. ఎక్కడైతే మనకి సీతారామ కానీ లేకపోతే కృష్ణా జలాలు కానీ రావో అక్కడ చెక్ డ్యామ్స్ ఉంటే ఆ నీటి ద్వారా రైతులకు కూడా మంచి బెనిఫిట్ జరుగుతుంది. 100% ఈ ప్రాంతాల్లో చెక్ డ్యామ్లు అనేది 100% కావాల్సిందే. మన ఏదైతే బేతుపల్లి మనకు తమ్మిలేరు వాగు మీద 2 చెక్ డ్యామ్స్ పెట్టడం జరిగింది, ఒకటి తుమ్మూరు దగ్గర, ఒకటి దిద్దుపూడి దగ్గర. అలాగే ఏదైతే లంకా సాగర్ ఉందో దాని మీద 2 చెక్ డ్యామ్స్ పెట్టారు. ఎందుకంటే ఈ వాటర్ ఎక్కువగా మనకి ఆంధ్ర ప్రాంతాలకు వెళ్తున్నాయి. అదే వాటర్ కనుక మనకి ఇక్కడ స్టాక్ అయినట్టయితే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. రాబోయే కాలంలో ఈ ఎండలు కానీ వాటిని చూస్తుంటే నీరు అనేది ఎంత ఉపయోగం మనకి ఆలపు తెలుస్తుంది. మనం చేసే ప్రతి పని కూడా రైతులకు ఉపయోగం ఉండాలి, ప్రజలకు ఉపయోగం ఉండాలి. ఆ ఉద్దేశంతో మేము పనిచేస్తాం తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఏదైతే ఆ రోజు వెంగళరావు ఫ్యామిలీ నుంచి తుమ్మల గారి దగ్గర నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేశారో ఆ విధంగా మేము కూడా అభివృద్ధి చేయాలని ఒకే తలంపుతో ఉన్నాం తప్ప మాకు 2 ఆలోచనలు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు మా మీద ఎంతో నమ్మకంతో, ఎంత పట్టుదలతో, మాకున్నదా లేదని చూడకుండా మీరు కష్టపడి మమ్మల్ని గెలిపించారు. మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయమని 100% మీ అందరి ఆదాయాల రాబోయే కాలంలో చొరగొంటామని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన రైతు సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.